రాజ్ తరుణ్ వస్తాడనే నమ్మకంతో ఉన్నానని లావణ్య అంటున్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కోసం పనిచేస్తున్న లాయర్ తననెందుకు అప్రోచ్ అయ్యారో తెలియడం లేదంటున్నారు. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజ్ అని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి. 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకు ఒక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. రాజ్ తరుణ్ వస్తాడనే నమ్మకంతోనే ఉన్నానని లావణ్య అంటున్నారు. రాజ్ తరుణ్ కోసమే మాల్వీపై కంప్లైంట్ చేశానంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. అలాగే రాజ్ తరుణ్ పై కేసు పెట్టాలని తాను అనుకోలేదని చెబుతున్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కోసం పనిచేస్తున్న లాయర్ తననెందుకు అప్రోచ్ అయ్యారో తెలియడం లేదంటున్నారు. మాల్వీపై కంప్లైంట్ చేసే క్రమంలోనే రాజ్ తరుణ్ పైన చేయాల్సి వచ్చిందంటూ కూడా లావణ్య అంటున్నారు. రాజ్ తరుణ్ వస్తాడనే నమ్మకంతోనే ఉన్నానని లావణ్య అంటున్నారు. రాజ్ తరుణ్ కోసమే మాల్వీపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందని లావణ్య చెబుతున్నారు. అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కోసం పనిచేస్తున్న లాయర్ తనను అప్రోచ్ అయ్యారని, తనని ఎందుకు అప్రోచ్ అయ్యారో తనకి తెలియడం లేదంటున్నారు. అలాగే తనను సపోర్ట్ చేసిన లాయర్ కూడా సడన్గా మాట మార్చారంటూ కూడా లావణ్య ఆరోపిస్తున్నారు. టెక్స్ట్ చేయడం జరిగిందండి. అతనే టెక్స్ట్ చేశారు. ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు. లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు. ఆయన నేను ఆ కేసు గురించి చెప్పి లేదా నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు. మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడమో, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ, మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్మెయిల్గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. టెక్స్ట్ చేయడం జరిగింది.
రైట్, రాజ్ తరుణ్ వస్తాడనే నమ్మకంతోనే ఉన్నానంటూ లావణ్య చెప్పుకొచ్చారు. మాల్వీపై కంప్లైంట్ చేసే క్రమంలోనే రాజ్ తరుణ్ గురించి బయట పెట్టాల్సి వచ్చిందంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కోసం పనిచేస్తున్న లాయర్ కూడా తనను అప్రోచ్ అయ్యారని, అయితే తన కేసు నిలవదంటూ కూడా తనకు సజెషన్ చేశారంటూ కూడా లావణ్య ఆరోపిస్తున్నారు. అసలు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కోసం పనిచేస్తున్న లాయర్ తనను ఎందుకు అప్రోచ్ అయ్యారో తెలియడం లేదంటున్నారు లావణ్య.